మన కోసం మరణాన్ని జయించి మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నువ్వు ప్రభువుని నమ్మితే, ఆయన మరణాన్ని నమ్మితే, ఆయన పునరుద్ధాన్ని నమ్మితే, నీ పాపము కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడని నమ్మితే నీ పాపమంతటికి క్షమాపణ ఉంది, నీకు నీతి కలుగుతుంది, నీ హృదయం నూతన శుద్ధి చేయబడుతుంది, నీ హృదయంలో ఉన్న పాపము కడగబడుతుంది, పాపాలన్నీ క్షమించబడతాయి. తర్వాత నీలో పరివర్తన కలుగుతుంది. మాత్రమే కాదు, నీవు ఈ లోకం ముగించిన యుగ యుగాలు నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభువుతో నువ్వు యుగ యుగాలు సదాకాలం ఆయనతో కూడా నువ్వు ఉంటావు అనే సంగతి దేవుని గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ లేఖనాలు ఎందుకు రాయబడ్డాయంటే మనము జీవం పొందడానికి వ్రాయబడ్డాయి అనే సంగతిని మనం చూసాం. ఏ జీవం అది? సమృద్ధి గల జీవం, నిత్య జీవం. మనం నమ్మలేదనుకోండి, ప్రభువును నమ్మకపోతే, ఏనాడైనా ఒకనాడు లోకం ముగించాల్సింది వాస్తవమే, ఎవరైనా సరే. కాకపోతే నీ శరీరం మట్టికి మన్నయిపోతుంది, వాస్తవమే. అయితే నీ ఆత్మ పాతాళములో విడవబడుతుంది. ఆ తర్వాత ధవలమైన సింహాసనం తీర్పులో నువ్వు నిలవాల్సి ఉంది. ఆ ధవలమైన సింహాసనం తీర్పులో నీ పాపాల చిట్ట బయటపడుతుంది. నీ పాపాన్ని బట్టి ఆ ప్రతిఫలంగా నీవు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాల్సి ఉంది. ఆ సంగతులు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం. ధవలమైన సింహాసనము తీర్పు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి, నమ్మని ప్రతి వ్యక్తికి తీర్పు ఉంది. భూమి మీద ఉండగానే నువ్వు నమ్మితే నీకు పాప క్షమాపణ ఉంది. నువ్వు నమ్మకపోతే ఖచ్చితమైన తీర్పు ఉంది, శిక్ష, దండన ఉంది అనే సంగతి ప్రభువే తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ లేఖనాలు, ఈ గ్రంథం దేనికి రాయబడిందంటే, ఒకటి ప్రభువును నమ్మడానికి రాయబడింది. రెండవది మానవులమైన మనము నమ్మిన వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఈ గ్రంథం వ్రాయబడింది అనే సంగతి మనం చూసాం. తర్వాత మరిన్ని విషయాలు, విశ్వాసులమైన మనకు కొన్ని పాఠాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఈ గ్రంథం దేనికోసం వ్రాయబడింది అనే సంగతి మనం ఇంకా గమనిద్దాం. ఒక సంగతి మాత్రమే మనం విన్నాం, మిగతా కొన్ని సంగతులు కూడా నేను అవుట్లైన్స్గా చెప్పి ముగింపు చేస్తాను సమయాన్ని బట్టి. ఇంకో మాట చదవండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 3:16 చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అలాగైతే ఈ వచనాలు, ఈ బైబిల్ గ్రంథం ఎందుకు వ్రాయబడిందంటే, దేవుని పిల్లలమైన మనం దేవుని గూర్చిన సంగతులు జ్ఞాపకము పెట్టుకోవడానికి ఇవి వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ గ్రంథమంతా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ గ్రంథం దేనికోసం రాయబడింది? ఒకటి, యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా నమ్మునట్లు రాయబడింది. రెండవది, నమ్మిన వారికి నిత్య జీవం ఉంది అని నమ్మడానికి వ్రాయబడింది. మూడవది, మనం గమనించినప్పుడు ప్రభు నమ్మిన విశ్వాసులు జ్ఞాపకము పెట్టుకోవడానికి, ఈ వాక్యాలను జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈ గ్రంథము వ్రాయబడింది. తర్వాత మూడవది, 4వ మాట, రోమపత్రిక 4వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుదాం. 4:23 చూడండి. అక్కడ కూడా ఆ మాట చదవండి. రోమపత్రిక
4:23, 4:23, 24 వచనాలు కూడా చదువుదాం చూడండి. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. మన నిమిత్తం అంటే ప్రస్తుతం ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించితే నీతి కలుగుతుంది అని నమ్మడానికి వ్రాయబడింది ఈ గ్రంథం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన అబ్రహామును గురించి ఈ అధ్యాయంలో చెబుతూ అతడు విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అదేవిధంగా ఈనాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులముగా తీర్చబడతామని నమ్మడానికి ఈ గ్రంథము మన నిమిత్తం కూడా రాయబడింది. కాబట్టి మనం నీతిమంతులముగా తీర్చబడడానికి వ్రాయబడింది. తర్వాత 5వ మాట చూడండి. 5వ మాట కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ అధ్యాయము 9వ వచనం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడెను. ఎవరి కోసం రాయబడ్డాయి ఈ మాటలు? మన కొరకే. అంటే ఇక్కడ మన కొరకే అంటే మనకు ఇందులో ఫలితం ఏంటి అంటే ప్రతిఫలం. ప్రభువును నమ్మినందుకు, ప్రభు పని చేస్తూ ఉన్నందుకు, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నందుకు దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది, నేను వానికి ఇస్తాను అన్నాడు. నేను త్వరగా వస్తాను, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఆ జీతం నా దగ్గర ఉంది, తీసుకొని వస్తానన్నాడు. కాబట్టి ఈ గ్రంథం దేనికోసం రాయబడిందంటే ప్రభు నమ్మిన విశ్వాసులు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న దాన్ని బట్టి, భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, పనిని బట్టి, పరిచర్యను బట్టి, సువార్త సేవను బట్టి, సంఘ పరిచర్యను బట్టి, ప్రభువు పేరిట ప్రభువు నామమున ఏ చిన్న పని చేసినా దాని ప్రతిఫలము ఖచ్చితంగా మనం పొందుతాం అని నమ్మడానికి ఈ మాటలు వ్రాయబడ్డాయి. తర్వాత 6వ మాట గమనిద్దాం. 6వ మాట కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10వ అధ్యాయం 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఈ గ్రంథం దేనికోసం రాయబడింది అంటే మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. పాత నిబంధన కాలములు మరి వ్యక్తుల జీవితాల్లో ఏమేం జరిగింది, వారు మంచిగా నమ్మకంగా నీతిగా బ్రతికిన దానికి ప్రతిఫలం వారు పొందిన విధానం, చెడుగా జీవించిన దానికి ప్రతిఫలం శిక్ష, ఇవన్నీ కూడా మనము దైవ గ్రంథములో వ్యక్తుల జీవితాలు కనబడతాయి. అవన్నీ మనం చదివి ప్రియులారా మనం పాఠం కోసం రాశాం. తప్పు చేసిన వారి శిక్ష అనుభవించారు కాబట్టి మనం తప్పు చేయకూడదని, వాళ్ళు నీతిగా బ్రతికి బహుమానాలు పొందారు, జీవితం బాగుపడ్డారు కాబట్టి మనం కూడా నీతిగా బ్రతకాలని మనకు బుద్ధి కలుగుట కొరకై దేవుడి సంగతులు రాశాడు. 7వ మాట రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ కూడా ఒక మాట వ్రాయబడింది, మనకు బోధ కలుగుటకై ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి అని రాయబడింది. మనకు బుద్ధి కలగాలి, మనకు బోధ కలగాలి. ఎన్నో సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు ఈ గ్రంథాన్ని
మన కొరకు రాశాడు. కాబట్టి 7 మాటలు మనం చూసాం. ఈ గ్రంథం వ్రాయబడడానికి 7 మాటలు లేఖనాల్లో మనం గమనించాం. మరి విశేషంగా యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవునితో సమానుడు అని నమ్మాలి. నమ్మిన నీవు నిత్యజీవం పొందాలని మరి విశేషంగా ఈ మాటలు రాయబడ్డాయి. ఈ మాటలు వింటున్న నీవు ఖచ్చితంగా ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి మరి నిత్యజీవాన్ని పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చిన ఈ మంచి సమయం, తరుణం విలువైనది. ఈ జీవితం చాలా విలువైనది. కాబట్టి అల్పకాల ఈ జీవిత కాలంలో ప్రభువును నమ్మి గొప్ప దీవెన పొందడం, గొప్ప రక్షణ పొందడం ధన్యకరం. అవకాశాన్ని దాటేసుకోవద్దు, నిర్లక్ష్యంగా ఉండి మోసపోవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఈ వర్తమానం అందిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగింపు చేద్దాం. దయగలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయం మీరు మాకు అనుగ్రహించి దేవా, మీ గ్రంథములో ఉన్న సారాంశం, ఎందుకోసం ఈ గ్రంథం రాయబడింది అనే సంగతులు, ఈ గ్రంథానికి పెట్టబడిన కొన్ని పేర్లు మా ప్రభువా, మరి ఆ సంగతులు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారిలో గొప్ప కార్యం చేయమని, కూడి వచ్చిన మా అందరిపైన మీ దీవెన ఆశీర్వాదం కుమరించుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరి